హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్లో మన ఇండికేటర్స్ ప్రకారంగా నేను ఒక విషయాన్ని గమనించానండి. ఓకేనా? సో నేను దాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. సో నేను అన్ని డే టైం ఫ్రేమ్లో మాత్రమే చూసి చెప్తున్నాను. ఓకేనా? సో గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకైతే 26 సెప్టెంబర్ రోజు క్యాండిల్ పైన స్టార్ ఫామ్ అయింది. అండ్ అలాగే 27 సెప్టెంబర్ క్యాండిల్ పైన కూడా స్టార్ ఫామ్ అయింది. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా స్టార్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది అనమాట ముందుగానే. సో ఇక్కడ నుండి ట్రెండ్ మారే అవకాశం ఉంది. ఇంకొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తాను నేనైతే. ఓకేనా? సో ఇక్కడ నుండే ఫాల్ రావచ్చు, అంటే ఇక్కడ నుండే కొద్దిగా మనకి మార్కెట్లో నెగటివిటీ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? లేదంటే ఇంకాస్త పైకి వెళ్ళిన తర్వాతనైనా వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ట్రేడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా? సో మనం నిఫ్టీలో చూస్తే, సో నిఫ్టీలో కూడా మనకైతే 26 సెప్టెంబర్ రోజు క్యాండిల్ పైన మనకి స్టార్ ఫామ్ అయింది. ఓకేనా? అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకైతే 23 సెప్టెంబర్ నుండి క్యాండిల్స్ పైన స్టార్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా చూస్తే అలాగే ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్ అయితే మనము సెల్లర్ జోన్లోనే ఉన్నాము, హై జోన్లో ఉన్నాము. ఇదంతా కన్సాలిడేషన్లో ఉంది. ఓకేనా? ఒకవేళ మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ అని అంటే మనకి 13,400 అబోవ్ డే క్యాండిల్ క్లోజ్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ఉంటాయి. లేదంటే ఒకవేళ మళ్ళీ 12,900 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయిందంటే మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అండి. సో ఇది అయితే బుల్లిష్గానే ఉంది, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సెక్స్. సో సెన్సెక్స్లో కూడా మనకైతే స్టార్ ఫామ్ అయింది 26 సెప్టెంబర్ రోజు క్యాండిల్ పైన. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్లో కూడా మనకైతే స్టార్ ఫామ్ అయింది. సో ట్రేడ్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోండి. మనమైతే హైలో ఉన్నాము. సో మార్కెట్ ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది అని నేనైతే మన ఇండికేటర్స్ ప్రకారంగా అలా ఉంది సిచ్యువేషన్. సో అదే మీతో చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.